రంగా గారి జీవితాన్ని ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి వ్యక్తులు మాత్రం కుటుంబ వారసులుగానే మిగిలిపోతా ఉన్నారు. రంగా గారితో సహా దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ల అంశం మీద వారి కుమారుడు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడట్లా. దశాబ్దాలుగా రంగా గారు కూడా పోరాటం చేశారు కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలని. అటువంటి అంశం మీద ఒక్క మాట కూడా వారి కుమారుడు మాట్లాడట్లా. విగ్రహావిష్కరణలు చేస్తూ వారసుడిని నేనే అని మాట్లాడుకునేటువంటి రాధా గారు రంగా గారి ఆశయాల అమలు వచ్చినప్పుడు మాత్రం తల పక్కకు తిప్పుకుంటా ఉన్నారు. రంగా గారి కుటుంబానికి దశాబ్దాలుగా అండగా నిలబడుతున్న ఆయన అనుచరులకు కానీ, భుజాల మీద మోస్తున్నటువంటి కాపు సామాజిక వర్గానికి కానీ, తోడుగా ఉంటున్న బరుగు బలహీన వర్గాలకు కానీ రంగా గారి కొడుకు రాధా గారి ఆలోచన మాత్రం అర్థం కావట్లేదు. కాపు సామాజిక వర్గ హక్కుల పోరాటంలో రాధా గారు ఎక్కడ నోరిప్పల. కాపు సామాజిక వర్గ నేతల్ని అనగదొక్కుతున్నప్పుడు కూడా ఆయన ఒక్కసారి కూడా బయటికి రాలా. బడుగు బలహీన వర్గాల కోసం ఏనాడు స్పందించాల. అండి ఆయన ఏదో అంటాడు రాజకీయ నిరుద్యోగి, అతను అన్న ప్రతి మాటకే సమాధానం చెప్పడానికి వాడేమన్నా మా హెడ్ మాస్టరా? అది ఎట్టా వాస్తవం అవుద్ది? ముద్రగడ పద్మనాభం ఏం చేశాడు? ఎందుకని చేయలేకపోయాడు? 5 ఏళ్ళు పరిపాలన ఉండగా ఎందుకని చేయలేకపోయాడు? అసలు రంగా గారికి కాపులకి సంబంధం లేదని చెప్తాడు ఆయన. మేము రంగా గారు ఉన్నంత వరకు కాపులు ఎవరో బల్జీలు ఆయనకి సహకరించలా. పోయిన తర్వాత మా దేవుడిగా పెట్టుకుని చూసుకుంటున్నాం. పోతిని మహేష్ అనే అతను రాజకీయ నిరుద్యోగి. రాజకీయంగా పక్కన ఆళ్ళకి అందరికి కూడా కలగజేసాం, ఇతనికి కూడా కలగజేద్దాం, వెయిటింగ్ లిస్టులో ఉండంటే ఉండకోకుండా నేను 10 ఏళ్ళగా జగన్ని తిడుతున్నాను, వైఎస్ఆర్ పార్టీని తిట్టాను, నీకు ఇది చేశాను అది చేశాను. ఆశ అనేది ఉండటం సహజం. పదవులు ముఖ్యం కాదు, ప్రజాసేవే ముఖ్యం అని చెప్పి వచ్చాడు. వంగవీటి రాధా ఈయనకన్నా మోనార్క్. ఆయనకి పదవి ఇచ్చారా? రాష్ట్రం అంతా తిరిగి ఈ కూటమి గెలవటానికి ఏ సంబంధం లేకపోయినా కానీ కూటమి పవన్ కళ్యాణ్ టీడీపీ గెలవాలని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి రంగా గారి అభిమానులందరినీ ఏకీకృతం చేసి ఓటు బ్యాంకును పెంచిన పరిస్థితుల్లో ఆయన పాత్ర ముఖ్యంగా ఉంది. పోతిన మహేష్ గారు నిజంగా కూడా ఇవాళ కూటమి ప్రభుత్వంలో విజయవాడ రాజధాని. ఈ విజయవాడలో నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కెలక్కోకుండా ఓర్పుగా ఉన్నట్టయితే నీకు మంచి భవిష్యత్తు ఉండేది. ఇది ప్రజలందరూ అనుకుని తినే టయానికి వీడికి ఏం శాపం ఉందో, ఏం పాపం చేశాడో, వీడి కర్మ ఎలా అయింది. అయినా ఇప్పుడు కూడా ఒక దొంగను నమ్మి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడు అని చెప్పి ప్రజల్లో ఇంకొంత సానుభూతి ఉంది. అది కూడా ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ అదే పార్టీలో నువ్వు ఉండి, అది గొయ్య, అది సెప్టిక్ ట్యాంక్ ఉన్న గొయ్య, ఆ గొయ్యి దగ్గర నుంచి నువ్వు ఇంకా ఆ వాసన పీలుస్తూ మాట్లాడుతున్నావంటే రాధా గారిని ఏమండి, పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశాడు నాగబాబు గారు. ఎంతమంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు సీనియర్లు. ఓటమనేది ఉండకూడదు, గెలుపు కావాలి, రేపొద్దున అందరు సహకారం కావాలి అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం అందరూ అప్రిషియేట్ చేశారు. మీ బోటి కొంతమంది చిన్న మోటే నాయకులు వ్యతిరేకించినప్పటికీ కూడా ప్రజలు అండతో గెలిపించారు. నువ్వు నిజంగా పోటుగాడివైతే, నువ్వు ఇంత ఓటు బ్యాంకు ఉన్న నీటుగాడివైతే, లేదు అందగాడివి కేటుగాడివైతే ఎందుకని సుజనా చౌదరి గెలుపును ఆపలేకపోయావు? టెల్ మీ ద ఆన్సర్. అనవసరమైన వాగుడు వాగొద్దు. ముఖ్యంగా రాధా గారిని మీరు మాట్లాడే అంత శక్తి మీది లేదు. అదే రాధా నీకు ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఈ సంవత్సరమే నువ్వు వచ్చి కలిసి దండేలా, ప్రతి సంవత్సరం వచ్చి రంగా గారికి దండేసేవాడివి. నీకు ఇచ్చిన విలువ సాటి కాపులకు కూడా రాధా ఇవ్వలా. నేను డైరెక్ట్గా చెప్తా, నాదేం పోయేదేం లేదు. 60 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు అనేకం చేసి బ్రతికే ఉన్నా, ఇంకా బ్రతుకుతా, వాస్తవాలే మాట్లాడతా. నీకు ఇచ్చిన విలువ ఎవరికి ఇవ్వలా, అలాంటిది నువ్వు మాట్లాడవచ్చా? అయినా రాధా గారు కానీ పాత రాధా గారు కానీ రంగా గారు కానీ విజయవాడ సిటీలో నో పోలీస్, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసినటువంటి నీతి నిజాయితీ గల వ్యక్తులు వాళ్ళు. అందుకే 36 సంవత్సరాలుగా పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.
ఇదే రంగా గారు ఉన్నట్టయితే, ఇదే రాధా గారు ఉన్నట్టయితే అని ప్రతి ఒళ్ళు చెప్పుకుంటున్నారు. ఇవాళ రాధా నువ్వు ఉన్నావు, చిన్న రాధావి. నీ దగ్గరికి వచ్చిన సమస్యలను నువ్వు తీర్చి ప్రజలకు అండగా నిలబడి ప్రతి విషయంలో మన ఉనికి ఏంటి? తప్పు చేసినోడిని శిక్షించాం. ఇవాళ శిక్షిస్తున్నావా? కొడుతున్నావా? నరుకుతున్నావా? చికెన్ షాప్ వాడు కోళ్ళు కోసి మనందరం తినడానికి కోడి మాంసం ఇస్తాడు. ఆడి వ్యాపారం మానేసి ఆ బండెదురుగా నుంచుంటే చికెన్ కొట్టుకాడికి వచ్చి కోడి కూడా తొడగొట్టుద్ది, కోడి కూడా తొడగొడుతుంది అని చెప్పి మిమ్మల్ని హత్యలు చేయమంటలా, ఇంకోటి చేయమంటలా. మీ భయాన్ని మీరు అప్పుడప్పుడు 6 నెలలకో, సంవత్సరానికో, 5 సంవత్సరాలకో ఒకసారి చూపిస్తూ ఉండండి. రాధా గారు ఇలాంటి చిన్న చిన్న రాజకీయ నిరుద్యోగులు మొరక్కోకుండా ఉంటారు, అంతేనా? ఇంతకు మించి రాధా గురించి కానీ, మా రాధా మిత్ర మండలి, మా రంగా గారి గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. రంగా గారు అందరివాడు, ఆయన్ని చూసి ఆదర్శంగా మేము రాజ్యాలు వచ్చాము గుడి కోసం చెప్తున్నాడు. మరి గౌతమ్ రెడ్డి గారు రంగా గారిని చెప్తే గోండానే కత్తులోడు పట్టుకున్నాడు, కత్తులతోనే పోతాడు అన్నప్పుడు ఈడేం చేయగలిగాడు? ఏమన్నా మాట్లాడగలిగాడా? ఏం లేదు కదా. ఇప్పుడు రంగా గారు వాసుడు కాపులు అన్నాడు. రంగా గారికి ఒక వర్గం వాళ్ళే కాపు కాసుకున్నాక వాళ్ళే ఓన్ చేసుకున్నాక అన్నాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అబ్బాయినేమో కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడతలేదని చెప్పి అంటున్నాడు. కాకపోతే సామాన్యులకి ఏమి ఇబ్బందులు కలిగిన మాట్లాడాలని చెప్పి అనాలి, కానీ కాపుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా మహేష్. ఇతను అనేది కూడా అన్నీ దొంగ మాట్లాడితే తప్ప మీకు కరెక్ట్ అయింది ఇది కాదు. ఇంత అభిమానం ఉన్నవాడైతే రంగా గారి మీద, గౌతమ్ రెడ్డి మీద అప్పుడే యాంటీగా మాట్లాడాలి, అప్పుడే కౌంటర్ ఇవ్వాలి, అప్పుడే ధర్నాలు చేయాలి కదా. అప్పుడే మాట్లాడండి. ఈరోజు వచ్చి రంగా గారి మీద ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు ఆయన చూసేదో ఆదర్శంగా రాజకీయాల్లో వచ్చినట్టు చెప్తున్నాడు. ఆయన మళ్ళీ ఆదర్శంగా నిలబడగలుగుతాడు అండి? ఏం నిలబడలేడు కదా. మొన్నటిదాకా ప్రజారాజ్యంలో జనసేనలో ఉన్నాడు, టికెట్ ఇచ్చాక ఓడిపోయాడు, వెంటనే వాళ్ళ డబ్బులు ఆశపడి అందులో పోయాడు. ఇప్పుడు ఏమైంది ఆడు బతుకు? ఏముంది? 100 మందిలో ఒకడు, ఇది ఎన్నో లింగాల్లో ఒక లింగం అంటారు చూడండి, అంతే తప్ప ప్రాధాన్యత ఏముంది? ఇందులో ఎదుగుదల ఉండేది, మళ్ళీ నెక్స్ట్ టైం ఏమన్నా ఎమ్మెల్యే అవుతాక అవకాశం ఉండేది. ఇలాంటి బుడబొక్కలు ఇది మాట్లాడినా కూడా జనాలు పట్టించుకోరండి. రంగా గారి గురించి ఇప్పుడు వారసత్వం అంటే ఇప్పుడు గాంధీ ఇందిరాగాంధీ రాదు, ఇందిరాగాంధీదేమో రాజీవ్ గాంధీకి రాదు, రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీకి రాదు. రాజీవ్ గాంధీ ఎవడ లెవెల్లో ఆడు చేసుకుంటాడు, ఎవడ మనస్తత్వం ఆడిది. అంతేగాని మా నాన్నలో చేశాడు ఇలా ఎవడ మెంటాలిటీ ఆడిది, అదే మెంటాలిటీ రాదు కదా, అంత ఫోర్స్ ఏమి ఉండదు. కానీ ఈయనంటే రాధా గారి గురించి జనాలు ఉంటే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. అతను మాత్రం హానెస్ట్, ఈడికి మళ్ళీ అవినీతి పరడు కాదు. ఈడంటే దోపిడీ నాయాలి, ఈ డబ్బులు వేస్తే బ్యావర్స్కి వెళ్ళిపోయే రకంగానే ఆయన్ని రాదని ఎవరు కూడా అవినీతి పరడు కానీ ఇంకోటి కానీ అనరు. ఏంటంటే జనాల్లో కలవడానికి అది ఒక్కడే తప్ప రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి అవినీతి పరడు కాదు. అక్కడ ఎవరి డబ్బులు ఆశించడు, నిర్మోహటంగా మాట్లాడతాడు. ఓన్లీ జనాలతో ఏంటంటే పలకరింపు ఒకటి తక్కువ అనే ఉద్దేశం, అది ఒక్కడే మైనస్. తత్మన ఆయన మాత్రం ఆయన మంచి వ్యక్తి, ఈడి మళ్ళీ బుడబొక్కల రకం కాదు, డబ్బులు తీసుకుని ఇచ్చేసే రకం కాదు. వైసీపీ పార్టీ అంటేనే కాంట్రవర్సీ కదండి. వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళు, ఆ పార్టీలో వెళ్ళినోళ్ళు కాంట్రవర్సీగానే మాట్లాడాలా. పోతిన మహేష్ని మేము ఎప్పుడూ లైట్ తీసుకున్నాం, ఒక జోకర్గాళ్ళ చూస్తున్నాం మేము పోతిన మహేష్ని, ఒక నాయకుడిగా చూడట్లా, ఆటోలో అడ్డుపండిలా వదిలేసాం మేము. అతన్ని విమర్శించాలన్నా కూడా మాకే జాలేస్తుంది, అయ్యో అతని బతికి అలా అయిపోయింది ఏంటని. ఆయన బలంగా నమ్ముకుని ఉంటే, హరిప్రసాద్ గారు ఉన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీడియా హెడ్, ఆయనకి ఎమ్మెల్సీ వచ్చింది, ప్రభుత్వ వీపు వచ్చింది. అలా పార్టీని నమ్ముకుని ఉంటే ఆయన కూడా మంచి స్థానం ఉండేది. ఆయన చూస్తే మాకే జాలేస్తుందండి, ఎందుకంటే మాతో ప్రయాణించినోడు, కొన్నాళ్ళు మాతో ప్రయాణించినోడు. ఆయన అలా ఎందుకు మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు. అసలు రాధాబాబు గారిని అసలు ఎవరూ పొగడనంత బాగా పొగిడిన వ్యక్తి ఆయన పోతిన మహేష్ గారు అంతకుముందు. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు? వాళ్ళ స్వరం ఎందుకున్నాడు? ఎందుకంటే ఇంకులో ధనం సిరాలాగా ధనం పోసారు వాళ్ళు. రైటర్ ఎలా వాళ్ళు ఇచ్చినట్టు మరి ఎలా రాస్తారో ఈయన కూడా వెనక నుంచి ఇంజక్షన్ చేశారు వాళ్ళు. వైసీపీ వాళ్ళ భాష మాట్లాడతాడు ఈయన. ఆయన వ్యక్తిగతంగా నేను బీసీ నాయకుడు అంటారు. బీసీ నాయకుడు బీసీల కోసం ఏం చేశాడు? ఆయన ఏమి చేయలేదు కదా. విమర్శలు చేయడానికి ఉదయాన్నే స్కూల్లో పిల్లోళ్ళలాగా తయారైపోయి పాచిమోహంతో వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడితే కుదరదు కదా. క్షేత్రస్థాయిలో జనాలు ఎలా ఉన్నారు, ఏంటి సమస్యలు తెలుసుకొని మేము తెలుసుకున్నాము. కూటమి మేమైతే తెలుసుకున్నామండి. తెలుసుకున్న బట్టే అధికారంలో వచ్చిన తర్వాత ప్రతిదీ 1 by 1 తీర్చుకుంటూ వెళ్తున్నాము సమస్యలన్నీ. అలా ఉండాలి కానీ ఎంతసేపు విమర్శలు చేయడం అంటే ఆయన కాపు నాయకుడు అని చెప్పి ఎప్పుడు రాధాబాబు గారిని మేమైతే చూడలేమండి. ఒక మైనార్టీ వ్యక్తి కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా కానీ ఆయన్ని ఒక కులం వ్యక్తిలా మేమైతే చూడలేదండి. ఆయన కానీ రంగా గారు కానీ
ఆయన కులాన్ని ఎప్పుడు మోయలేదండి. అందరూ సమానంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ పెద్దన్న. పోతిన మహేష్ గారికి అసలు నేను చెప్పనండి. అసలు ఆయన్ని లైట్ తీసుకున్నాను, ఆయన పట్టించుకోవడం కూడా వదిలేశారు. ఆయన్ని విమర్శించాలన్నా కూడా నాకు జాలేస్తుందండి. అయ్యో పాపం ఆయన బతుకట్ట అయిపోయింది, ఆయన స్థానంలో వేరే వాడైతే అక్కడే కృష్ణలో దూకి చచ్చిపోయేవాడే అని చెప్పి మాకే జాలేస్తుంది ఆయన చూస్తుంటే. ఇంకేం విమర్శిస్తామండి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి ఎప్పుడు మారదు. పులి పులే, నక్క నక్కే. నువ్వెప్పుడు నక్కవే. పవన్ కళ్యాణ్ గారిని వెన్నుపోటు పొడిచి అక్కడ ప్యాకేజీకి అమ్ముడు పోయి నువ్వు వైసీపీకి వెళ్ళి ఈ రోజున నిన్ను ఎవరూ చూడట్లేదు, ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పని రాధా గారి మీద ఒక నింద వేస్తే దానికి నువ్వేదో హైలైట్ అవుతావని చెప్పని అనుకుంటున్నావు. అది ఎప్పటికీ కాదు. ఆయన ఒక మాట మాట్లాడితే చాలు, నీలాంటి వాళ్ళందరూ ఎక్కడ దాక్కోవాలో అక్కడ దాక్కుంటారు. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. రాధాబాబుననే స్థాయి నీది కాదు. ముందు ఆ విషయం గుర్తుపెట్టుకో. రాధాబాబు అనేది ఒక శిఖరం, నువ్వు దాని మీద ఉన్న ఒక గడ్డి పరక లాంటోడివి. ఆ గడ్డి పరకలు ఇప్పుడు శిఖరాన్ని ఏమీ చేయలేవు. నీ మాటలకి ఎవరు స్పందించే విధంగా లేదు పరిస్థితి. నువ్వు ఇంకా రాజకీయాలు మానేసి ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలకు మంచి చేయడం కోసమే రాజకీయాలు చేస్తారో తప్ప ఎవరు స్వలాభం కోసమో ఎవరినో బతికించడం కోసం లేదా ఆయన జోబులు నింపుకోవడం కోసం ఏ రోజు రాజకీయాలు చేయలేదు. అలాంటి వ్యక్తి మనకి రాజకీయాల్లో చాలా అవసరం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైతే చూస్తున్నామో భవిష్యత్తులో రాధా గారిని కూడా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రాధా గారి పేరు వినిపించే రోజు మళ్ళీ తిరిగి రాబోతుంది. మీరు తొందరలోనే చూస్తారు. పోతిన మహేష్ లాంటి ఒక పిల్ల కాలువను పట్టుకొని సముద్రం ఏదో భయపడాల్సిన పరిస్థితి అయితే లేదు. నీలాంటోడు గురించి ఎవరో ఆలోచించే పరిస్థితి అయితే అంతకన్నా లేదు. ఇప్పుడు అందరూ రాధా గారిని బయట చూసే విషయం ఏంటంటే ఏదైనా వర్ధంతులకు కానీ జయంతులకు కానీ విగ్రహాల ఆవిష్కరణకు కానీ రాధా గారిని చూస్తున్నారు. రాధా గారు ఆఫీస్కి వెళ్ళి అన్నా నాకు ఇది సమస్య అంటే ఆయన తీర్చేసి ఆ సమస్యని వాళ్ళని ఇంటికి పంపించడం జరిగిద్ది. అది ఎవరో చూడరు. అది వచ్చి అడిగిన వాళ్ళకి ఆ సమస్య నెరవేర్చిన ఆయనకి తప్ప ఇంకెవరికి ఆ విషయాలు తెలియవు. మీలాగా పావలా చేస్తే దానికి 10 రూపాయలు పబ్లిసిటీ చేసుకొని దాన్ని హైలైట్ చేసుకొని పేపర్లో వేయించుకునే రకం కాదు. రోజుకి 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన ఆ సమస్యలన్నీ కూడా ఆన్ ద టేబుల్కి అటు సైడ్ ఆయన కూర్చుంటాడు, ఇటు సైడ్ వీళ్ళు కూర్చుంటారు. నిరుపేదల సమస్యలన్నీ తీరుస్తారు. కష్టాలు ఆయన దగ్గరికి వెళ్ళి కష్టం చెప్పుకుంటే తీరిద్ది అని చెప్పని విజయవాడలో ఈ రోజుకి కొన్ని వేల కుటుంబాలు నమ్ముతాయి, కొన్ని వందల కుటుంబాలు ఈ రోజుకి కూడా ఏదైనా కష్టం వస్తే ఆ ఇంటి వైపు చూసే పరిస్థితి ఉంది. అందుకని చెప్పని ఆయన బయట కనిపించే విషయమే కాకుండా ఆయన ప్రజలకు చేసే సేవను కూడా ప్రతి ఒక్కరు గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. కాపు కుల అభివృద్ధి కోసం ఆయన ఏ రోజు పనిచేయాల, పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేశారు. పేద ప్రజల కోసం ఆయన ఎంత దూరానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇది ఏ మీడియా ముఖంగానూ ఆయన ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం, ఏ పేపర్ కటింగ్స్ ఉండవు. చేసిన ఆయనకి చేపించుకున్న మాలాంటి వాళ్ళకి తప్ప ఇంకెవరికీ తెలియదు దాని గురించి.